నమస్తే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ బుక్స్ తెలుగు సమ్మరీ ఛానల్కి స్వాగతం. మనము చివరి వీడియోలో తెలుసుకున్నాము భగవంతుణ్ణి చేరడానికి రకరకాల మార్గాలను. ఇప్పుడు ఈ వీడియోలో మిగిలిన భాగాన్ని తెలుసుకుందాం. మనము శ్రీకృష్ణుల వారు చెప్పిన సత్యాన్ని చివరి వీడియోలో మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం. అదేంటి అంటే, ఒక పని చేయాలి కానీ పని తాలూకా దాని రిజల్ట్ని ఆశించకుండా, ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా చేయాలి అని తెలుసుకున్నాం. దీన్నే ఇక్కడ ఆదర్ గారు ఒక క్వశ్చన్ రూపంలో అడుగుతారు. భగవంతుల వారిని ఏమని అడుగుతారు అంటే, నువ్వు ఏమీ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా మమ్మల్ని క్రియేట్ చేస్తున్నావా అన్న క్వశ్చన్ అడుగుతారు. దానికి భగవంతుల వారు చెప్తారు, అవును, నేను మిమ్మల్ని క్రియేట్ చేసేటప్పుడు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని క్రియేట్ చేస్తాను. అంతేగాని మీరు ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్తారు. తర్వాత ఆదర్ గారు అడుగుతారు, ప్యాషన్ అంటే తపన గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. సో దానికి భగవంతుల వారి నుంచి సమాధానం ఎట్లా వస్తుంది అంటే, తపన అంటే అది ఒక డూయింగ్ స్టేట్. డూయింగ్ అంటే మీకు అంతకుముందు నా వీడియోస్లో మీరు చూసినట్లయితే నేను ఈ డూయింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఏమిటి అంటే నోయింగ్, డూయింగ్ అండ్ బీయింగ్. తపన ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మన లోపల ఒక కోరిక, నేను ఈ పని చేయాలి. ఉదాహరణకి, నేను అందరికీ మెడిటేషన్ టీచ్ చేయాలి అన్న ఒక కోరిక, ఒక స్ట్రాంగ్ కోరిక, ప్యాషన్ అన్నమాట. ఆ తపన నుంచి మనకి అది వస్తూ ఉంటుందన్నమాట. ఆ మెడిటేషన్ టీచ్ చేయాలి అన్న కోరిక వచ్చే దానిని మనం డూయింగ్లో పెడతాం. నాకు అనిపిస్తుంది మెడిటేషన్ నేర్పించాలి అని, దాన్ని యాక్షన్లో పెడతాం. సో ఇక్కడ చెప్తున్నారు, బీయింగ్నెస్ ఈజ్ ద హయ్యెస్ట్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఎసెన్స్. అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నువ్వు మెడిటేషన్ నేర్పించాలి అన్న నీ తపనని, ఆ ప్యాషన్ని నువ్వు యాక్షన్లో పెట్టావు. అది నీ సోల్ యొక్క కోరిక, తపన, దాన్ని నువ్వు యాక్షన్లో పెట్టావు. సో నువ్వు యాక్షన్లో పెట్టినప్పుడు మాత్రమే నీ తపన అయిన మెడిటేషన్ నేర్పించాలి అన్న ఒక స్ట్రాంగ్ డిజైర్ నీకు ఎక్స్పీరియన్స్లోకి వచ్చి అది ఆ తపన తీరుతుంది. అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు, మెడిటేషన్ నేర్పించాలి అన్న నీ స్ట్రాంగ్ తపన తీరుతుంది, ఎక్స్పీరియన్స్కి వస్తుంది. అది సోల్లో మనకి రికార్డ్ అవుతుంది, మన ఆత్మ దాన్ని అనుభవిస్తుంది. సో డూయింగ్ చేసినప్పుడు మాత్రమే నువ్వు బీయింగ్ స్టేట్లో ఉండగలుగుతావు, తెలుసుకోగలుగుతావు. అది ఎక్స్పీరియన్స్గా నీ ఆత్మలో నోట్ అవుతుంది. కాబట్టి భగవంతుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కిల్లింగ్ ద ప్యాషన్ మీన్స్ that you are killing the God. So passion is God wanting to say hi. సో అంటే ఏం చెప్తున్నారంటే, మీకు ఒక తపన వచ్చింది, ఒక కోరిక, ఆ కోరిక తపనగా మారింది అన్నప్పుడు అది మీకు ఆత్మ నుంచి వస్తుంది. దాన్ని మీరు డూయింగ్లో అంటే చేయడంలో పెట్టినప్పుడు, ఆ స్ట్రాంగ్ కోరికని కానీ తపనని కానీ పెట్టినప్పుడు మీరు అప్పుడు రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ కోరికని తీర్చుకోవడంలో. అది సోల్ యొక్క కోరిక అని చెప్తున్నారు. అంటే మనకి వచ్చిన ఏ తపన అయినా, ఏ ప్యాషన్ అయినా దాన్ని మనం చంపుకోకూడదు. దాన్ని చేయడంలో డూయింగ్ స్టేట్కి మనం తీసుకొని వెళ్ళాలి. డూయింగ్ స్టేట్ నుంచి అది బీయింగ్ స్టేట్కి వెళ్తుంది, ఆత్మకి అది చేరుతుంది ఒక ఎక్స్పీరియన్స్గా అని చెప్తున్నారనమాట. సో అంటే ఏంటంటే,
ప్యాషన్ని మనము కిల్ చేయడం అంటే భగవంతుణ్ణి కిల్ చేసిన దాంతో సమానము అని చెప్తున్నారు. ఆథర్ గారు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే, ఏది మనం రెసిస్ట్ చేస్తే వద్దు అని అనుకుంటే అది మన జీవితంలోకి తిరిగి తిరిగి వస్తుంది అని నువ్వు చెప్పావు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతారు. దానికి భగవంతుల వారి నుంచి సమాధానం ఎలా వస్తుంది అంటే, దాన్ని ఒక ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి భయం ఉన్నది అని అనుకోండి. ఆ భయము మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల, మనం కండిషన్డ్ మైండ్ వల్ల వచ్చిందని అనుకుందాం. సో మనం ఏమనుకుంటూ ఉంటాము, ఈ భయం వద్దు, నాకు ఈ భయం తగ్గిపోవాలి, నేను ఈ భయం నుంచి బయటపడిపోవాలి అని మనం అనుకుంటూ ఉంటాం. అలా మనము అనుకుంటూ ఉన్న సమయంలో మనము ఎక్కువ ఎనర్జీని దానికి ఇస్తామన్నమాట. అంటే మీరు భయాన్ని వద్దు 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 అని అనుకుంటున్నారు కాబట్టి ఏదైతే వద్దు అని మీరు అనుకుంటారో అది మీ జీవితంలోకి మీరు మళ్ళా 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 అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి భయాన్ని వద్దు అనుకోకుండా, భయం వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అబ్జర్వ్ అంటే విట్నెస్, సాక్షిగా గమనిస్తూ ఉండండి. దానికి ఆలోచన ఇవ్వకండి. అంటే ఆలోచన అంటే నాకు భయం వచ్చింది, ఇంకా భయం గురించి ఆలోచించద్దు. భయం వస్తే ఇట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది అని మనం ఒక రకరకాల భయం వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాం. ఎటువైపైతే నీ ఆలోచన వెళ్తుందో అటువైపు నీ శక్తి అంతా వెళ్తుంది. సో అటువైపు మీ ఆలోచన చేయకండి. అట్లా చేయకుండా ఉన్నప్పుడు మీరు ఆ భయానికి ఎనర్జీ ఇవ్వరు. అప్పుడు ఆ భయము తన శక్తిని కోల్పోతుంది, అది మీ జీవితం నుంచి వెళ్ళిపోతుంది సాక్షిగా గమనించినప్పుడు. అదే భగవంతులు వారు చెప్తున్నారు. ఎప్పుడు కూడా దేన్ని రెసిస్ట్ చేయొద్దు. రెసిస్ట్ అంటే దాన్ని తోసిపుచ్చేయద్దు అన్నమాట. దాన్ని యాక్సెప్ట్ చేయండి, దాన్ని విట్నెస్ చేయండి అని చెప్తున్నారు. మనకి ఒక రోజులో చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల్లో నువ్వు ఏది చూస్ చేసుకుంటావో నీ జీవితం ఆ విధంగా ఉంటుంది. నేను ధైర్యంగా ఉంటున్నాను అన్న ఆలోచన నువ్వు పిక్ చేసుకొని, అంటే చూస్ చేసుకొని దానికి ఎనర్జీ అటువైపుగా నీ ఆలోచనని మళ్ళా 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 పెడితే నీ ఎనర్జీ అటువైపుగా వెళ్తుంది. అదే నీ జీవితంలోకి వస్తుంది. అంటే నువ్వు ధైర్యంగా ఉంటావు. అలా కాకుండా నేను భయంగా ఉన్నాను అన్న ఆలోచనకి నువ్వు ఎనర్జీ ఇస్తే నీ జీవితంలో మళ్ళీ భయమే వస్తూ ఉంటుంది. సో నువ్వు చేసుకునే నీ ఆలోచనల చాయిస్ మీద ఆధారపడి నీ జీవితం ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Thank you for listening.